హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ సౌమ్య తెలుగు ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎపిసోడ్ 3 ఆఫ్ అవర్ కూర్గ్ ట్రిప్. ఇదేంటిది ఎపిసోడ్ 3 అంటుంది, మొత్తం అంతా చీకటి చీకటిగా చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. సో అదేం లేదండి, ఇది వచ్చేసి మా సెకండ్ డే స్టార్టింగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 3కి లెగిసి మేము మండల్పట్టి పీక్ అని ఒక ప్లేస్ ఉంటుంది కూర్గ్లో. సో అక్కడికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆ ప్లేస్ చూడాలంటే ఎందుకని ఎర్లీ మార్నింగ్ 3కే లెగిసి వెళ్ళాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా. సో ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 3కి లెగిసి బయలుదేరితే కానీ అక్కడికి వెళ్ళేసరికి సన్ రైజ్ చూడగలుగుతాం అనమాట. సో కరెక్ట్గా మేము ఆ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి మాకు సన్ రైజ్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. సో మేము అది మిస్ కాకుండా వెళ్ళాలంటే మనం ఆ టైంకి లెగిసి వెళ్ళాల్సిందే, తప్పదు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మండల్పట్టి పీక్ వెళ్ళడానికి మనకి నార్మల్గా మనం వేసుకెళ్ళే కార్స్ని ఎలో చేయరనమాట. ఎందుకంటే అక్కడ రోడ్ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఓన్లీ జీప్స్ అయితేనే మనల్ని అక్కడికి తీసుకెళ్ళగలవు. సో అక్కడ జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మాకైతే ఒక జీప్ వచ్చేసి 3000 తీసుకున్నారు. సో మేము 6 మెంబర్స్ వెళ్ళాం మొత్తం. సో మా అందరికీ కూడా ఈ జీప్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. అండ్ మాకైతే ఫుల్గా చలేసిందనమాట ఆ టైంలో. సో అంత చీకటిగా ఉండి మంచు పడుతున్నప్పుడు ఫోన్లోకి ఏం క్యాప్చర్ అవుతుంది చెప్పండి. ఏదో ట్రై చేశాను కానీ ఇక్కడ తీయడానికి నాకైతే ఏం అంతగా కనిపించలేదు. బట్ కొంచెం ఎర్లీ మార్నింగ్ అయ్యి సన్ వచ్చిన తర్వాత వ్యూ అయితే మాత్రం అద్దిరిపోయింది. సో దానికోసం మాత్రం కంపల్సరీ వెళ్ళాలన్నమాట కూర్గ్కి. అండ్ నేను అనుకున్నా, అసలు ఎవరు లెగిసి వస్తారు ఇట్లా ఎర్లీ మార్నింగ్ 3కి లెగిసి రావడం అంటే, ఎవరు రారు, మనమే వెళ్తామేమో అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే అసలు మాకన్నా ముందు చాలా జీప్స్ వచ్చి ఉన్నాయి, ఇంకా మా తర్వాత కూడా చాలా వస్తూ ఉన్నాయి. ఫైనల్గా మండల్పట్టి రీచ్ అయిపోయాము. సో పైకి వెళ్ళాలన్నమాట. ఒక 1.5 కిలోమీటర్ అట్లా ఉండొచ్చు ట్రెక్కింగ్. సో నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. సో మేము నడుచుకుంటూ పైకి వెళ్ళేసరికి సన్ రైజ్ అలా స్టార్ట్ అయిందనమాట. సో మీలో ఎంతమంది ఈ మండల్పట్టి పీక్ని విజిట్ చేశారో, కూర్గ్ వెళ్ళిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ నాకు అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎవరైతే ఇంకా వెళ్ళలేదో, వెళ్ళాలి అని ప్లాన్లో ఉన్నారో, సో వాళ్ళైతే కంపల్సరీ ఈ కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసిన వాళ్ళు కంపల్సరీ కూడా ఈ మండల్పట్టి పీక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది అనమాట వ్యూ. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ కూర్గ్ అని చెప్పచ్చు. సో మేము ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయిపోయాము పీక్ దగ్గరికి. సో చూసారు కదా, మెల్లగా అప్పుడే సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇంకా అంత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఫుల్ గాలి అనమాట. అసలు మా జుట్టు అయితే మా మాట వినలేదు. సో ఇంత మంచి ప్లేస్కి వచ్చిన తర్వాత ఎవరైనా ఫొటోస్ వీడియోస్ తీయకుండా ఉంటారా? మేము కూడా అదే పని చేసామన్నమాట. ఇంకా మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగేసి, ఇక్కడ మంచిగా ఈ మధ్యన ఒక రీల్ ట్రెండింగ్ అయింది చూసారా, షారుఖ్ ఖాన్ది ఒక మ్యూజిక్ వచ్చి. సో ఆ రీల్ అయితే చేసామన్నమాట. భలే వచ్చింది. అది కూడా నేను నా ఇన్స్టా పోస్ట్లో పెట్టాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ రీల్స్ అన్నీ చూసేయచ్చు. సో మెల్లగా సన్ రైజ్ అనేది స్టార్ట్ అయింది. మేము ఇంకా ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ దిగాము ఆ సన్ రైజ్ మిస్ కాకుండా ఉండడానికి. సో నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇట్లా సన్ రైజ్ అవుతూ ఉండగా చూడడం అనేది. ఇదైతే నాకు లైఫ్లోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మేమందరం అయితే కనుక ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇక్కడ. అండ్ నాకైతే ఇట్లా ఫ్రెండ్స్తో వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇంతకుముందు ఫ్యామిలీతోనే అన్ని ఊర్లు తిరిగాను, కానీ ఫ్రెండ్స్తో అయితే నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. సో ఇంకా సన్ రైజ్ అయిపోయిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగుందో. కెమెరాలో ఇంత క్యాప్చర్ అయిందంటే ఇంకా రియల్గా చూసినప్పుడు ఇంకెంత మంచి ఫీల్ వచ్చి ఉంటుందో మీరే ఊహించండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఇంకా అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మండల్పట్టి పీక్ నుంచి. అండ్ నేను మార్నింగ్ 3కి ఆ టైంలో తీసినప్పుడు వీడియో చీకటిగా అనిపించి ఏం కనిపించలేదు కదా మొత్తం మంచుతో. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, అంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి అబ్బే ఫాల్స్. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ కూర్గ్. వాటర్ ఫాల్స్ అనగానే అందరూ చక్కగా వెళ్ళి వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయొచ్చు దిగి అని చెప్పి అనుకుంటారు. బట్ ఇక్కడ ఎలో లేదు, మనకి దూరం నుంచి చూడడం వరకే అనమాట వాటర్ ఫాల్స్ని.
సో ఇంకా మేము ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ లోపలికి వెళ్తూ ఉండగా మొత్తం అన్నీ చెట్లే అనమాట. అండ్ ఇక్కడ కూడా స్కూల్ పిల్లలు వచ్చారు. సో వాళ్ళు కూడా మంచిగా అన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఇప్పుడు కొంతమంది స్కూల్ పిల్లలు కనిపిస్తారు చూడండి. వాళ్ళు ఏదో అనుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట, ఎంజాయ్ చేస్తూ. నాకైతే అర్థం కాలేదు వాళ్ళు ఏమన్నారనేది. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. సో ఇక్కడైతే నేను వెల్కమ్ టు అబే ఫాల్స్ అని చెప్తున్నాను అనమాట. సో చూసారా, అన్ని ట్రీసే ఉన్నాయి. అండ్ మేము ఇక్కడ కూడా ఒక రీల్ అయితే చేసుకున్నాం అనమాట. అది కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. సో బేసిక్గా ఏంటంటే నాకు ఏదైనా ప్లేస్ వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఏదన్నా నాకేంటంటే కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడం అనేది బాగా అలవాటు అనమాట. సో నేను అలానే ఈ కూర్గ్ ట్రిప్ అన్న దగ్గర నుంచి నేను అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయి, ఏమేమి చూడాలి అని చెప్పి మొత్తం అంతా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను యూట్యూబ్లో, ఇంకా గూగుల్లో అన్నిట్లో. సో అట్లా నేను రీసెర్చ్ చేస్తూ ఉండగా నాకు ఈ అబ్బే ఫాల్స్ మీద కొన్ని రీల్స్ కనిపించినాయి అనమాట. నాకైతే భలే నవ్వు వచ్చింది ఆ రీల్స్ చూస్తే, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని చెప్పి. సో మీలో కూడా ఎవరైనా రీల్స్ చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉందన్నమాట కర్ణాటకలో. సో అది మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను చాలా అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ గ్లాస్ బ్రిడ్జ్ క్లోజ్డ్లో ఉందని చెప్పారనమాట. ఇంకా నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. యాక్చువల్గా నేను అదే ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్నాను అనమాట. రీల్స్ అవన్నీ చూసి నాకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది బిస్కెట్ అయింది. నేను మంచిగా డిసప్పాయింట్ అయ్యాను. సో అబే ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ జయరాజ్, చైతన్య, ఇంకా వైష్ణవి వీళ్ళ ముగ్గురు కూడా జిప్ లైనింగ్ చేశారనమాట. నేనైతే చేయలేదు ఈసారి, ఎందుకంటే నాకు అప్పటికే తిప్పుతూ ఉంది. నాకు మళ్ళీ ఇంకా మిగతావన్నీ నేను ఎంజాయ్ చేయలేనేమో అని చెప్పి చేయలేదు. కొంచెం భయం కూడా వేసింది. సో ఇదండి ఫైనల్గా మా వీడియో ఎలా అనిపించింది. నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.